వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపమనండి అంటూ కూడా ఈరోజు ప్రధాన వార్త అయితే హైలైట్ చేసింది ఈనాడు. మనం చూసినట్లయితే కూడా గత వారం రోజులుగా తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో జరుగుతున్న ఏదైతే వార్ను, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటూ కూడా జరుగుతున్న వార్ను అయితే ప్రతిరోజు పేపర్స్ కళ్ళగడుతూ వస్తున్నాయి. సో అలాంటి సమయంలోనే ఈరోజు చూసినట్లయితే నీళ్లు నింపమనండి అంటూ కూడా, మీకు చేత కాకుంటే దిగిపోండి అంటూ హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన తీరు కానీ, దానికి ఆయన కౌంటర్ ప్రొడక్ట్గా నిన్న అసెంబ్లీ వేదికగా కూడా మీరే నీళ్లు నింపండి అంటూ కూడా మేడిగడ్డ బ్యారేజ్ ఆ స్థాయిలో కుంగిపోయినా, ఆ స్థాయిలో పిల్లర్లు పడిపోయినా నీళ్లు నెక్స్ట్ ఎలా ఇవ్వబోతున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీకే పెత్తనం ఇస్తామంటూ కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ అంశాన్ని హైలైట్ చేసింది ఈనాడు. అదేవిధంగా మొన్న మనం చూసాం, ఒకరోజు ముందుగా అటు నల్గొండలో కేసీఆర్ తనను ఉద్దేశించి చేసిన కామెంట్స్ మీద కానీ, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న తనను ఉద్దేశించి ఒక డెరిగేటరీ కామెంట్స్ చేయడానికి కూడా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా వ్యతిరేకించారు. అండ్ కేసీఆర్ని ఉద్దేశించి కూడా అలాంటి కామెంట్స్ చేయడం జరిగింది. అండ్ దెన్ అదేవిధంగా శ్వేతపత్రం విడుదల చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పూర్తి స్థాయిలో వాటర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ అండ్ ఆయన ప్రభుత్వం చేసిన విధానాలకు సంబంధించి ఒక పాలసీ మేకింగ్ డిసిషన్ కూడా చేసుకోబోతోంది. ఈ అంశాన్ని ఈరోజు ఈనాడు హైలైట్ చేసింది. అదేవిధంగా నిన్న పోలీస్ నియామక పత్రాలకు సంబంధించి ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ క్రమంలోనే ఆయన చాలా సీరియస్గా అసెంబ్లీలో బీఆర్ఎస్ చేస్తున్న హడావిడికి సంబంధించి, నల్గొండ అసెంబ్లీకి రాకుండా నిన్న నల్గొండ పర్యటన పేరుతో కేసీఆర్ చేసిన హడావిడి గురించే ఈరోజు రేవంత్ రెడ్డి చాలా హైలైట్ చేస్తున్నారు. ఈ అంశాన్నే ప్రధానంగా ఈనాడు ఇచ్చింది ఇదే టైటిల్తో, వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపమనండి అనే టైటిల్ని హైలైట్ చేసింది. అదేవిధంగా చూస్తే సబ్లైన్స్లో బ్యారేజ్ మొత్తం కుంగిపోతే ఎత్తిపోతలు ఎలా, ప్రాజెక్టుకు నష్టం, రైతుల కష్టంపై చర్చకు సిద్ధం అంటూ కూడా, దమ్ముంటే కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మనండి అంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. సభకు రాకుండా వీధి నాటకాలు ఆడుతున్నారు, ముఖ్యమంత్రిపై కేసీఆర్ భాష సభపైన అసెంబ్లీలో దుయ్యబట్టిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చాలా సీరియస్గా, ఏదైతే మేడిగడ్డని క్షేత్రస్థాయిలో ఇప్పటిదాకా ఓన్లీ పేపర్స్కో లేకపోతే మీడియాకో పరిమితమైంది మేడిగడ్డ పిల్లర్లు కుంగిన అంశం, ఈరోజు దాన్ని క్షేత్రస్థాయిలో అటు మీడియాకు కానీ ఇటు మిగతా పార్టీ నేతలకు కానీ అన్ని పార్టీల నేతలకు, అదేవిధంగా తెలంగాణ సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తీసుకొచ్చేందుకే ఆయన ఏదైతే బస్సు యాత్ర కూడా చేపట్టడం జరిగింది. దానికి పోటీగా ఎక్కడ తన లోపాలు బయటికి ఎక్స్పోజ్ అవుతాయన్న ఉద్దేశంతోనే అంత హడావిడిగా గత 2 నెలల కాలంగా కాలు ఇరిగిన అంశం పేరుతోని పూర్తిగా ఇంటికే పరిమితమైన కేసీఆర్ నల్గొండ సభను కూడా లీడ్ చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేశారు. ఎందుకంటే మేడిగడ్డ బరాజు విషయం సబ్సైడ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఆ అంశాలను పక్కన పెట్టి ఎక్కడికక్కడ మేడిగడ్డ అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. సో సభలో జరిగిన ప్రొసీడింగ్స్ కూడా చాలా హైలైట్ చేసింది ఈరోజు ఈనాడు. పేరుకు బడ్జెట్ సమావేశాలు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎలా వ్యవహరించిందనే అంశాన్ని రేవంత్ రెడ్డి డే టు డే ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.